సత్య న్యూస్ నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. బీజేపీ నేతలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి జగదీష్ రెడ్డి. అణగారిన వర్గాల గొంతుగా జగ్జీవన్ రామ్ అన్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ని అరెస్ట్ చేశారన్న సంకినేని వెంకటేశ్వరరావు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. వడగండ్ల వాన బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. కొనసాగుతున్న పటేల్ రమేష్ రెడ్డి భారత్ జోడో యాత్ర. లిక్కర్ స్కామ్ అక్రమ సంపాదనపై దృష్టిని మరల్చేందుకే బండి సంజయ్ అరెస్ట్ అన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ వెనుకబడిన వర్గాల ప్రజల కోసం అనునిత్యం కృషి చేశారన్న సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు. దేశంలో అత్యధిక కాలం మంత్రిగా చేసిన ఘనత జగ్జీవన్ రామ్ కి ఉందన్న జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ నాయకులు ఎన్ శ్రవణ్ కుమార్. భక్తి శ్రద్ధలతో అయ్యప్పకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బండి సంజయ్ను కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగిన తల్లిదండ్రులు. ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్న మహాజన నేత మందా కృష్ణ మాదిగ. 10వ తరగతి పరీక్షల లీకేజ్ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం ఉందన్న భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్రమాలు స్మరిస్తుండగా కేసీఆర్ అరెస్టు మనోదహనం. ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ చౌటుపల్లిలో నిరసన చేపట్టిన బీజేపీ శ్రేణులు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జోడో యాత్ర. మర్యాల గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. నల్గొండ అర్బన్ రెసిడెన్షియల్ బోయవాడ పాఠశాలలో గత 4 నెలల నుండి విద్యార్థులకి యోగాసనాల్లో ఉచితంగా శిక్షణ తరగతులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 2 కళ్ళు లాంటి వారని, ఇద్దరు మహనీయులు జయంతులు ఒకే నెలలో వస్తాయన్నారు. ఒకరు రాజ్యాంగం రచిస్తే మరొకరు దాన్ని ఆమోదించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి నేడు రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలకి పటిష్ట రాజ్యాంగం దోహదపడిందన్నారు. భవిష్యత్తును ఊహించిన నాడు మహనీయులు రూపొందించిన ఫలాలు నేడు అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మహనీయులు జయంతి ఉత్సవ సమితి నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ముందు నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం జగ్జీవన్ రామ్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ముందు నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జిల్లా సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. విగ్రహాల ప్రతిష్టాపనకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని తెలిపారు.
వారి ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, జాయింట్ కలెక్టర్ భాస్కర్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మంత్రి సైదిరెడ్డి, రమణాచారి, జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మొహమ్మద్ కయ్యూం బేగ్ గారిని ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు నల్గొండ ఆర్డీఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. శ్రీ జానయ్య పేర్ల గారు మున్సిపల్ కౌన్సిలర్ ఆప్షన్ మెంబర్ గారిని, కొండూరు సత్యనారాయణ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మామిడి బాలయ్య గారు, వెనుక సంహితారాణి గారు దళిత మహిళ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మిత్రులు బండ నరేందర్ రెడ్డి గారు, జగజీవన్ రామ్ ఏ ఒక్కరికో పరిమితమైన నాయకుడు కాదు. ఈ దేశం గర్వించదగ్గ రత్నాల్లో ఒకరు. ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములైన శిల్పుల్లో ఒకరు. నిజమే, మనుషులు చాలామంది, లక్షల కోట్ల మంది పుడుతున్నారు, పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆయా సమాజాల్లో కొద్ది మందినే శాశ్వతంగా గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు. నిజమే, ఇళ్ళల్లో మనం కూడా చేసుకుంటాం. మన ఇంట్లో మన తాతదో, నాయనమ్మదో, నాయనలు చనిపోతే నాయనల్లో తిరిగి పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం మన కుటుంబం అని అంటే, మనం ఈ భూమి మీద రావడానికి కారణం వాళ్ళు కాబట్టి, మనకు జన్మనిచ్చి మానవ జన్మనిచ్చారు కాబట్టి అని చెప్పి వాళ్ళను స్మరించుకుంటాం. కానీ మన కుటుంబ సభ్యులు కాని వాళ్ళను కూడా స్మరించుకోవడం అంటే వాళ్ళు అంత గొప్ప త్యాగం ఏదో చేసి ఉండాలి. ఇవాళ ఎక్కడనో బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాబు జగజీవన్ రామ్ గారిని ఇవాళ నల్గొండలో మనం ఇక్కడ కూర్చొని స్మరించుకుంటున్నాము అంటే, ఈ దేశానికి వారు చేసిన సేవలు. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మరి వారి గ్రామము అదేవిధంగా మండలంలో ఆత్మీయ సమావేశం ఉంది కాబట్టి మరి అక్కడ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మంత్రి గారు వెళ్తారు. గడిచిన 2 నెలలుగా జరుగుతున్న లీకేజీల తంతు వెనుక బీజేపీ కుట్ర బట్టబయలు అయిందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 2 నెలలుగా జరుగుతున్న లీకేజీల తంతు వెనుక బీజేపీ కుట్ర బట్టబయలైందని ఆయన స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి బీజేపీకి చెందినవాడని గుర్తించినప్పటికీ దాన్ని రాజకీయ కోణంలో చూడలేదన్నారు. లీకేజీలు చేయడం, దాన్ని రాజకీయం చేయాలనుకోవడం బీజేపీ క్షుద్ర రాజకీయాలకి అద్దం పడుతుందన్నారు. బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలకి విద్యార్థి యువతని అడ్డు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. టీఎస్పీఎస్సీ నుండి నిన్నటి 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వరకు ప్రశ్న పరీక్ష వరకు లీకేజీల ప్రహసనాన్ని నెరిపిన బీజేపీ నేత బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయిన దొంగ అని ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి దొంగని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, లేకుంటే ఇది మొత్తం బీజేపీకి చుట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థి యువతతో చెలగాటం ఆడుతున్న బీజేపీ డ్రామాల పట్ల విద్యార్థి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అటువంటి దుర్మార్గులకు చరమాంకం పాడేందుకు తల్లిదండ్రులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువకులారా, విద్యార్థులారా, జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. ఎవరి కుట్ర వల్ల ఇవి జరుగుతున్నాయో, ఎవరి దుర్మార్గాల వల్ల ఇవాళ మీ మనసులు కలత చెందుతున్నాయో, మీరు రాసిన పరీక్షలే మళ్ళీ రాయాల్సిన సందర్భం కావచ్చు, పరీక్షల కొరకు వాళ్ళని సిద్ధం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించండి. బీజేపీ పార్టీ చేస్తున్న దుర్మార్గాల్ని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టండి. ఇటువంటి దుర్మార్గులు చేసే ప్రచారానికి లోను కావద్దని, ఇటువంటివి ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశ భావి భారత పౌరులుగా మనందరిపైన ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పి, తప్పకుండా ఇటువంటి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు స్పందించాలని, వాస్తవానికి ముందుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో వచ్చినప్పటికి కూడా అందులో దొరికిన ప్రధాన నిందితుడు బీజేపీ పార్టీ సింపథైజర్ అని చెప్పి తెలిసినా మేము ఆ రోజు అది పార్టీ వ్యవహారం కాదనే పద్ధతిలోనే ఉన్నాం. ఆ తర్వాత మొదటి రోజు పేపర్ లీక్ విషయంలో కూడా ఆయన బీజేపీకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘంలో పనిచేసే అతను చెప్పి తెలిసినప్పుడు కూడా మేము దాన్ని పార్టీకి అంటగట్టడానికి కానీ అటువంటి ఆలోచన మేము చేయలేదు, అటువంటి ఆరోపణలు మేము ఎప్పుడు చేయలేదు. కానీ నిన్న స్పష్టంగా దొరికిపోయినారు. ఆ ప్రశ్నపత్రం అనేది కేవలం ఎవరో ఒకరికి ఉపయోగపడడం కొరకు, ఒకరు పాస్ కావడానికి చేసిన ప్రయత్నంలోనో జరిగింది కాదు అనేది మనకు స్పష్టంగా దొరికిపోయింది. నేను కేవలం ఇది ఒక మీడియా ప్రచారం చేయడం కొరకు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు మాత్రమే అనేది నేను స్పష్టమైన ఆధారాలతో సహా మనందరికీ కూడా కనపడింది. ఇంత బహిరంగంగా దొరికిన తర్వాత కూడా బీజేపీ ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పడం అంటేనే స్పష్టంగా ఇది పూర్తిగా కుట్రతో కూడుకున్నది అనేది అర్థమైంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి. కానీ వాస్తవానికి అక్కడ ఎవరో ఒక చిన్న స్వార్థంతో పరీక్షలో నేను నెగ్గలేనని చెప్పి అందులో ఉండే వాళ్ళని ఎవరినైనా ఉపయోగించుకొని ఆ ప్రశ్నపత్రం తీసుకొని ఏదైనా ప్రయత్నాలు చేసేది. అంతవరకే చూసినాం మనం భారతదేశంలో ఈ 40-50 సంవత్సరాలుగా జరిగిన అన్ని లీకేజీలలో కూడా. కానీ మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ దుర్మార్గంగా తన రాజకీయ అవసరాల కొరకు, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కొరకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. దేశభక్తి పేరు చెప్తూ దేశానికి ద్రోహం చేస్తూ ఉన్న బీజేపీ అసలు రూపం ఇవాళ బట్టబయలైంది. మనం చూసినాం, గుజరాత్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూసినాం, ఈ దేశ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలపైన, రాజకీయ పార్టీల నాయకులపైన, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులపైన మాత్రమే దాడి చేసిన బీజేపీ ఇప్పుడు దుర్మార్గంగా విద్యార్థుల భవిష్యత్తు పైన కూడా దాడి చేస్తుంది. స్పష్టంగా కనబడుతుంది దొరికిపోయిన దొంగ బండి సంజయ్ని వెనకేసుకురావడానికి ఆ పార్టీ చేసే తాపత్రయం మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవానికి మనకు తెలుసు, మొదటగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు దాంట్లో ఉన్నది బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక అధికారి అని మనకు అర్థమైంది. అదే కాకుండా
దేశ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న 50 జంటలకు ₹1 కోటి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశ స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి సూర్యాపేటలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న 50 జంటలకి ₹1 కోటి ప్రోత్సాహకాల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో వలసవాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం రాజకీయ సామాజిక చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉందని కొనియాడారు. అదేవిధంగా పీడీ ఐసీడీఎస్ జ్యోతిపద్మ మేడంని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. నేటి సోదరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అనధికారులపైకి రావాల్సింది కోరుతున్నాం. కలెక్టర్ గారు పట్టణ అభివృద్ధి ముందుకు సాగిపోతుంది అంటే గొప్ప నాయకులు పట్టణంలో తీర్చిదిద్దుతున్న మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి సాటిలేని నాయకుడు, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మాకు ప్రజల సంక్షేమమే, ప్రజల పాలనే, ప్రజల అభివృద్ధే లక్ష్యమని కొనసాగిస్తున్న మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఈ సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో పదవులు రావాలి, అందరికీ తెలియజేసుకుని మరి ముఖ్య పోవాలి అనే విధంగా తీర్చిదిద్దిరు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. అదే విధంగా కేవలం ఒక దళిత జాతికే కాకుండా అప్పుడప్పుడే స్వతంత్రాన్ని తెచ్చుకొని అభివృద్ధిని ప్రారంభించుకున్న ఈ దేశానికి కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించి ఈ దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారు, కార్యక్రమ అతిథులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు దోస్పాటి గోపాల్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు పాత్రను పోషించి అందరికీ ఆశీర్వదించే ప్రయత్నం చేసిన మహానుభావుడు జగ్జీవన్ రామ్. తప్పకుండా అందుకే ఎప్పటికీ కూడా ఈ గుర్తుంచుకోగలిగిన నాయకుల్లో, మహానుభావుల్లో జగ్జీవన్ రామ్ గారు ఎప్పటికీ నిలబడిపోతారని, తప్పకుండా జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తిని తర్వాత తరాలకు అందించే పద్ధతుల్లో ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా
మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, 10th పేపర్ లీకేజీలలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ను అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, 10th పేపర్ లీకేజీలలో ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా వెహికల్స్ మార్చి స్టేషన్లను మార్చి రోడ్లపై తిప్పుతున్నారని, ఒక పార్లమెంట్ సభ్యుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కి ముందస్తు నోటీసులు కానీ ఏ కేసుపై అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అహంకారపూరితంగా బండి సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరి కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. వారి పిఏ కానీ వారి ఎమ్మటి వచ్చే వాళ్ళు రాత్రి 12 గంటలకు ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. రెండోది విచిత్రంగా ఉంది, ఉగ్రవాదుల మాదిరిగా అతన్ని తరలించడం జరిగింది. అంటే ఈ దేశం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే ఉగ్రవాదులను ఏ స్థాయిలోనైతే పోలీసులు చూస్తారో ఆ రకంగా కరీంనగర్లో అరెస్ట్ చేసి మెదక్, వరంగల్, నల్గొండ ఉమ్మడి పాత జిల్లాలకు సంబంధించిన బార్డర్, అది అంటే ఇంటీరియర్ ప్లేస్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత బొమ్మల రామారం నుంచి ఈరోజు పొద్దున సమాచారం తెలుసుకొని మాజీ శాసనసభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అక్కడికి వెళ్తే మరి ఎమ్మెల్యేలను వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేసినారు పోలీసులు సమాధానం చెప్పలేదు. వారిని అక్కడి నుంచి భువనగిరి వైపు తరలించినారు. భువనగిరి నుంచి వరంగల్ తీసుకుపోతున్నట్టుగా వరంగల్ వైపు తరలించినారు. 5 నిమిషాల క్రితం, ఒక హాఫ్ అన్ అవర్ క్రితం జనగాం వైపు తీసుకొస్తే జనగాంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు మా నాయకుడిని ఎందుకు తీసుకుపోతున్నారు మొదలు చెప్పండి, ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, ఏ సెక్షన్లు పెట్టినారని అడిగితే లాఠీ చార్జ్ చేయడం జరిగింది జనగాంలో. అక్కడి నుంచి తిరుమలగిరి వైపు వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఈరోజు సూర్యాపేటకు కానీ ఎక్కడికి తీసుకుపోతారో తెలియని పరిస్థితి, ఎందుకు అరెస్ట్ చేసినారో తెలియని పరిస్థితి. ఇది అప్రజాస్వామిక ప్రభుత్వం. ఈరోజు ప్రజాస్వామ్యం మీద విలువలు లేని ప్రభుత్వం. ఈరోజు రాజ్యాంగం మీద, అందుకే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ రచించిన ఏర్పాటు చేసుకున్న మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి కూడా అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో ఇంట్లో అరెస్ట్ చేస్తే ఆ కుటుంబ సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒక పార్లమెంటు సభ్యుడిని మరి స్పీకర్కు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. రెండోది, ఒకవేళ నేరం చేసినట్టుగా పోలీసులు భావిస్తే అతనికి చెప్పిన తర్వాత ఏ సెక్షన్, మీ మీద వచ్చిన దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు మరి ఏ సెక్షన్స్ వస్తాయి, ఒకవేళ బెయిలబుల్ అయితే అక్కడనే బెయిల్ ఇచ్చే అవకాశం ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఒకవేళ నాన్ బెయిలబుల్ అయితే కోర్టుకు తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అవన్నీ ఏమీ లేకుండా ఒక అనామకుని కూడా చేయకూడదు. కానీ ఈరోజు ఉగ్రవాది మాదిరిగా ఈరోజు దేశ విచ్ఛిన్నం కోసం పనిచేసే ఉగ్రవాదులను ఏ రకమైన పరిస్థితిలో మనం అయితే భారతదేశ పోలీసులు చూస్తారో ఈరోజు తెలంగాణ పోలీసులు కూడా ఈరోజు అప్రజాస్వామికంగా బండి సంజయ్ గారిని మధ్యరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తిప్పడం అనేది రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ గారిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఏదైతే బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు జనగామ నుండి సూర్యాపేటకు వచ్చే విధంగా ఈరోజు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి అక్కడ ఈరోజు నిరసన తెలియజేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యం మీద విలువలున్న ప్రతి వ్యక్తి స్పందించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు బండి సంజయ్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా వినూతనమైన రీతిలో నిరసన కార్యక్రమాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రోడ్ల మీదకి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. నకరేకల్ పట్టణ కేంద్రంలో బుధవారం జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
నకరికల్ పట్టణ కేంద్రంలో బుధవారం జరిగిన బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలో నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులరహిత సమాజం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత అని ఆయన కొనియాడారు. జగజీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వమని ఆయన అన్నారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, బొల్లారం గ్రామాలలో మంగళవారం కురిసిన భారీ వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను, వర్షం దాటికి కూలిపోయిన ఇండ్లను, బాధితులను బుధవారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆయా గ్రామాలలో పర్యటించి వారిని పరామర్శించారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, బొల్లారం గ్రామాల్లో మంగళవారం కురిసిన భారీ వడగండ్ల వానకి నష్టపోయిన పంట పొలాల్ని, వర్షం దాటికి కూలిపోయిన ఇండ్లని, బాధితుల్ని బుధవారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆయా గ్రామాల్లో పర్యటించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగండ్ల వానతో నష్టపోయిన వరి, పండ్ల తోటల్ని పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని, కూలిపోయిన ఇండ్లు, విద్యుత్తు స్తంభాలకి జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులని ఆదేశించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని బాధితులకి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, పిఎస్సిఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖరరావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దోటి చంద్రమౌళి, దైదర్ శ్రీనివాస్ రెడ్డి, కొప్పోలు, బొల్లారం సర్పంచ్లు తిరుగుడు జ్యోతిలింగారెడ్డి, కామల రేవతి నరసింహ, ఎంపీటీసీ పురం హేమలత, వేణు, మండల సర్పంచ్లు, బీఆర్ఎస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర నేడు 43వ రోజు సూర్యాపేట పట్టణ వీధుల గుండా భారీ జన సందోహంతో కొనసాగింది. బహిరంగ సభ నిర్వహణతో ముగిసింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మతతత్వ బీజేపీ నియంతృత్వ పాలనని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలకి ఇచ్చిన సందేశాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకి చేరవేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ ముద్దాడుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి తమ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నాడు. తెలంగాణ వాదంతో సూర్యాపేట నుండి స్థానికేతరుడైన జగదీశ్వర్ రెడ్డిని 2 పర్యాయాలు గెలిపిస్తే సూర్యాపేట అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి వేల కోట్లు వెనుకేసుకున్నాడు. సూర్యాపేట ప్రజలు దయతో మంత్రిగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ కూడా సూర్యాపేట అభివృద్ధికి కృషి చేసింది శూన్యం. కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, భూదందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, మద్యం దందాలు చేసేవారిని మాత్రమే చేరతీస్తున్నాడు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కనీసం రేషన్ కార్డులు, పెన్షన్ సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కేంద్రంలోని మోడీ రాష్ట్రంలో కేడీల రాక్షస పాలనకి చరమగీతం పాడి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేద్దామని అన్నారు. పాదయాత్రలో ప్రజాస్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో మంత్రిని 50,000 ఓట్ల తేడాతో ఓడించి సాగనంపడం ఖాయమని భరోసాగా అన్నారు.
లిక్కర్ స్కామ్తో పాటు కేసీఆర్ కుటుంబ పాలన అక్రమంగా సంపాదనపై ప్రజల దృష్టి మరలించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బుధవారం నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ల్యాండ్ స్కామ్, పేపర్ లీకేజీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీపై ఎదురుదాడికి దిగుతూ ప్రభుత్వ సమర్థ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటుందని, టీఎస్పీఎస్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కుట్రతో జరిగిందని తెలిపారు. నిందితుల్ని అరెస్టు చేసి విచారణ చేయాలని, నిరుద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిని చూసి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని, 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని అన్నారు. విచారణ చేయకుండా ఆదరాబాదరాగా ఎంపీ సంజయ్ ఇంటిపై దాడి చేసి దౌర్జన్యంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ప్రజల పక్షాన మాట్లాడే గొంతుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు, పట్టణ ఉపాధ్యక్షులు అఖినపల్లి బలరాం, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఏరకొండ హరి, ప్రధాన కార్యదర్శి పంపు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం నల్గొండలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమంలో దళిత సంఘాల ఐకాస నాయకులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిదల నవీన్ కుమార్, పెరిక కరణ్, జయరాజులు మాట్లాడారు. బుధవారం నల్గొండలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమంలో దళిత సంఘాల ఐకాస నాయకులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిదల నవీన్ కుమార్, పెరిక కరణ్, జయరాజులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ తన 78 ఏళ్ల వయసులో 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉంటూ ఉత్తమ పార్లమెంటరీయన్గా, 33 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో మంత్రి పదవులు చేపట్టి తన పూర్తి జీవితం మొత్తం దళితుల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం త్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఆశయాలను సాధిస్తామని దళిత సంఘాల పక్షాన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రేఖల సైదులు, ఎస్టీ సంఘం అధ్యక్షులు భిక్షం, కొండకృష్ణ, రాజేష్, వెంకన్న, సురేష్, మోహన్ రావు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారు జయంతి శుభ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఈ విగ్రహాలు కొత్తగా పునఃప్రతిష్ఠించి జగ్జీవన్ రామ్ గారికి, అంబేద్కర్వి అందరి పునఃప్రతిష్ఠించి మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ మహనీయుల జయంతులు మాత్రమే గవర్నమెంట్ అధికారికంగా చేస్తుంది, వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 50 సంవత్సరాలు ఉత్తమ పార్లమెంటరీగా, అదేవిధంగా 30 సంవత్సరాలు రక్షణ శాఖ, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ, రకరకాల శాఖలను పనిచేస్తుంటూ పేద దళిత వర్గాల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా బాగా చదువుకోవాలని, బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలని వారు ఆశయంతో తన పూర్తి జీవితం కోసం పూర్తి జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి వారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని వారి జీవితం త్యాగం చేశారు. కాబట్టి ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. బాబు జగ్జీవన్ గారి 116వ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగ్జీవన్ గారు ఎంతో ఉన్నత పదవులు పొందిన వారు చదువుకునే రోజుల్లో కూడా ఎంతో అవమానానికి గురై అవమానాలు ఎదుర్కొని ఎంతో ఉన్నత స్థాయి చదువుకొని వారు ఈ రోజున వారు లేని నోటి లేకుండా వాళ్ళు నడిచిన మార్గంలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరం ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహనీయుల యొక్క ఆశయాల వారు చేసినటువంటి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం జిల్లా కమిటీ తరఫున రోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుని కృషిని జ్ఞాపకం చేసుకుంటూ అతని ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని
నల్గొండ జిల్లా ఎరకల సంఘం ఉద్యోగ కమిటీ తరఫుగా మేము మరొకసారి ఆ మహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు నల్లగొండలోని ఎల్జీ కాలేజ్ ఎదురుగా జరుగుతున్న సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో 1908 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున జన్మించి వివిధ రకాల అవమానాలు ఎదుర్కొని ఆయన భారత పార్లమెంట్లో ఒక 50 సంవత్సరాలు. నల్గొండ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ ఆపోజిట్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు జోరెత్తున జరుగుతున్నాయి. భారతరత్న మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు మాట్లాడారు. భారతరత్న మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ భారత జాతి వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం 50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల సత్యనారాయణ, సదాలక్ష్మి తదితరులు ఉన్నారు. బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించుకోవడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు ఎన్నో పదవులు సాధించుకొని వారు బడుగు బలిగిన వర్గాలకు అదేవిధంగా దళితులకు పట్ల పోరాటం చేసి అదేవిధంగా వారు పార్లమెంటు నేతగా ఒక చరిత్రలో చిరస్థాయి నిలబడి వ్యవసాయ మంత్రిగా ఒక హరితవిప్లవం నేర్పిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఆయన స్ఫూర్తి ప్రోత్సాహంతో వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాను. భారతరత్న భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా టీఎన్యూసీ యూనియన్ నాయకులు ఎం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడారు. భారతరత్న భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ నాయకులు ఎం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం సంతోషకరమని అన్నారు. దేశంలో అత్యధిక కాలం మంత్రిగా చేసిన ఘనత జగ్జీవన్ రామ్దని అన్నారు. ఉద్యోగుల పట్ల వారు చేసిన సంస్కరణలు ఆదర్శమని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రెజరర్ మేడిజయరావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ దయాకర్, 4th క్లాస్ జిల్లా అధ్యక్షులు భిక్షమయ్య, జిల్లా రాజ్ మల్లయ్య, ప్రదీప్ కుమార్, సైదులు నాయక్, వెంకటరెడ్డి, భాస్కర్ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. భారతదేశ జాతిపిత, అందరి గౌరవనీయులు, అందరికీ తండ్రి సమానులు, తన సర్వస్వాన్ని బడుగు బలహీన వర్గాల జాతీయ అభివృద్ధికి, అదేవిధంగా దేశ ప్రజల అభ్యున్నతికి, అదేవిధంగా భారతదేశ ఔన్నత్యం కొరకు, భారతదేశ స్వాతంత్ర్యం కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహా వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి వారి జయంతి సందర్భంగా
నల్గొండ పట్టణంలో ఈ ఎన్జీ కాలేజీ సెంటర్లో మరి కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా మరి నల్గొండ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలని జరుపుకోవడం, దీనికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, సమస్త జిల్లా యంత్రాంగము, అదేవిధంగా టీఎంఎస్ యూనియన్ తరఫున సమస్త ఉద్యోగులు, జిల్లాధికారులు వీళ్ళంతా వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నల్గొండ పట్టణంలో మరి అభివృద్ధి చెందుతున్న నల్గొండ పట్టణంలో నడిబొడ్డున జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించుకొని వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ వారు ఈ భారతదేశానికి, భారత ప్రజల కొరకు, భారత స్వాతంత్రం కొరకు వారు చేసిన త్యాగాలు, పోరాటాన్ని మేము చిరకాలం గుర్తుంచుకుంటామని, వారి బాటలో మేము నడుస్తామని టీఎన్జీఎస్ యూనియన్గా మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పోరాట యోధులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని చిత్తశుద్ధితో పేద ప్రజల వరకు, గ్రామీణ ప్రాంతం వరకు తీసుకెళ్లడం బాబు జగ్జీవన్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన ఒక జాతీయ నాయకుడు, ఆయనకు ఘనమైన నివాళులు టీఎన్జీఓస్ నల్లగొండ శాఖ నుంచి మేము తెలియజేస్తున్నాం. సేవన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు మరి మా తెలంగాణ టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి మహానాయని ఈరోజు మనం కొనియడం చాలా సంతోషకరం. ఎందుకంటే మరి బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఆయన చేసిన త్యాగాలు ఈరోజు షెడ్యూల్ కులాలు కానీ, తెగలు కానీ అనుభవిస్తున్నటువంటి ఫలాలుగా మనం గుర్తించవచ్చు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఈ నల్లగొండ టౌన్లోని ఎన్జీ కాలేజ్ దగ్గర కాంస్య విగ్రహానికి పునఃప్రతిష్ఠించడానికి వచ్చిన మహానుభావులు, ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మంత్రివర్యులు మరియు అట్లాగే మన ఎమ్మెల్యే గారు, వివిధ కలెక్టర్ గారు మరియు అందరు అధికారులకు, మా టీఎన్జీఓ ప్రెసిడెంట్ రేవంత్ సార్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు అందరం కూడా వచ్చి 116వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ టీఎన్జీ ఆధ్వర్యంలో, శ్రావణ ఆధ్వర్యంలో, టీఎన్జీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ ఆధ్వర్యంలో అటెండ్ జరిగింది. బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే గారు, అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ గారు వీరి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఆ ఆశయ సాధన గురించే బడుగు బలహీన వర్గాలు ఏ స్టేజీలో కూర్చోవాలన్నా, ఏ సీట్లలో కూర్చోవాలన్నా, ఏ ప్రమోషన్ రావాలన్నా వాళ్ళ ఆశయ సాధన గురించి, వాళ్ళ ఒక గుర్తు గురించి మనం అందరం ఈ మూమెంట్ అవుతున్నాం. కాబట్టి వారికి, మా ముగ్గురికి మహానుభావులకు నివాళులు అర్పిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా బుధవారం భక్తులు, స్వాములు పంబా నదిలో స్నానమాచరించి తర్వాత రాళ్లదారిలో అడవి మార్గంలో నడిచి దేవుని సన్నిధానాన్ని చేరుకుని శబరిమలలో అయ్యప్ప స్వామిని తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా బుధవారం భక్తులు, స్వాములు పంబా నదిలో స్నానమాచరించి తర్వాత రాళ్లదారిలో అడవి మార్గంలో నడిచి దేవుని సన్నిధానాన్ని చేరుకుని శబరిమలలో అయ్యప్ప స్వామిని
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. స్వామియే శరణమయ్యప్ప అన్న నామస్మరణతో సన్నిధానం మొత్తం హోరెత్తాయి. ఈ సందర్భంగా భక్తుల కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు వారి ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలి వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంబా నది సన్నిధానం టోల్ ప్లాజా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువుపై నిర్మిస్తున్న 2వ మినీ ట్యాంక్ బండ్ పనులను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువుపై నిర్మిస్తున్న 2వ మినీ ట్యాంక్ బండ్ పనులను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పుల్లారెడ్డి చెరువును సుందరీకరణ కొరకు 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదంతో పాటు పచ్చదనం ఉట్టిపడేలా ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజారెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకన్న, ఆర్ఐలు శ్రీధర్, శివరాం రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాడే ఏకైక వ్యక్తి బండి సంజయ్ను కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం నల్గొండ బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాడే ఏకైక వ్యక్తి బండి సంజయ్ను కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం నల్గొండ బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా, బీజేపీ జిల్లా కోశాధికారి విద్యాసాగర్ రెడ్డి, యువ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు మేకల అనిల్, బీజేపీ జిల్లా నాయకులు భిక్షపతి, గడ్డం మహేష్, కాలం విజయేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సాయన్న తదితరులు పాల్గొన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో మహాజననేత మందకృష్ణ మాదిగ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో మహాజననేత మందకృష్ణ మాదిగ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తి, ఈ అసమానతలు గల సమాజంలో సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, సమతావాదాన్ని కొనియాడారు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీతో పాటు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అతి చిన్న వయసులోనే నెహ్రూ ప్రధానమంత్రి మంత్రివర్గంలో ఉంటూ మొత్తం ఆయన జీవితకాలం 74 ఏళ్లలో 50 సంవత్సరాలు అనేక మంత్రి పదవులు స్వీకరించి ఆత్మగౌరవం కోసం ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి మహానాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి భారత పౌరులకి ఆదర్శ మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు యాతాకుల రాజన్న మాదిగ, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, గుద్దెట్టి ఎల్లన్న మాదిగ, బోడ శ్రీరాములు, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు దారావత్ నాగేంద్ర నాయక్, వల్లపట్ల దయానంద్ మాదిగ, కోడి వెంకటయ్య మాదిగ, మాదిగ ఉద్యోగుల సమైక్య మరియు ములకలపల్లి మల్లేష్ మాదిగ, వల్దా శ్రీనివాస్ మాదిగ, పుట్టల మల్లేష్ మాదిగ, దైద వెంకన్న మాదిగ, వికలాంగులకి జిల్లా అధ్యక్షుడు చింత సతీష్, చెరుకుపల్లి చంద్రశేఖర్, తాటిపాముల నవీన్ మాదిగ, సూర్యరపు వంశీ మాదిగ, వివిధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల లీకేజ్ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం ఉందని బీజేపీ పార్టీ బండి సంజయ్ను వెంటనే సస్పెండ్ చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10th పరీక్షల లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం ఉందని బీజేపీ పార్టీ బండి సంజయ్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అంశంలో ప్రశాంత్ బీజేపీ కార్యకర్త బండి సంజయ్ అనుచరుడని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారని తెలియజేశారు. తెలంగాణని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని తెలిపారు. 10వ తరగతి పేపర్ లీక్ అంశంతో తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని తెలియజేశారు. ఇటువంటి వ్యక్తుల్ని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి నిజాలు రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో ప్రజలకు సమాజం చెప్పాల్సిన వ్యక్తి నేను నా ఉద్దేశంలో ఒక సమాజంలో ఒక పార్టీ అధ్యక్షుల వ్యక్తి అలాంటివి ఒట్టినే వేగ్గా ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇట్లా చేద్దాం ఏదో చేయాలని ఆతృత కరెక్ట్గా ఏది తప్పు చేశాను ఇది కావాలని బదులు చేయడం ప్రభుత్వాన్ని తద్వారా ప్రజలకు ఎంత ఇబ్బంది, స్టూడెంట్స్కి ఎంత ఇబ్బంది చెప్పండి. స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎంత కష్టంగా ఉంటుంది. అతను ఇమ్మీడియట్లీ ఆయన పంపడం ద్వారా ఆయన తీసుకోకుండా పంపినప్పుడు ఆయన వాట్సాప్ వచ్చిందా రాలేదు, నీకు వచ్చింది అక్కడ నాకు వచ్చింది వాట్సాప్ టికెట్ ఏం చేస్తాను ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కు ఇంకొకటి కంపల్సరీ కన్సల్ట్ చెప్తాం ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తాం. అది ఇదేంటన్న లీకేజ్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది లీకేజ్ కాదు, ముందు ఎలక్షన్ ముందు మొత్తం లీకేజ్ అనుకున్నాను. పేపర్ డైరెక్ట్ తీసుకొని పోయి ఫోటో తీసుకొని వేరే అతను ఇంకో ధర పంపిండు, నువ్వే నాకు పంపినావు అనుకో, అది ఎమ్మెల్యే ఉన్నావు, నేను ఏం చేయాలి? నా బాధ్యత ఒకరి గురించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నవాళ్ళు ఒక మంచి పదవులు హోదా ఉన్నవాళ్ళు అతను చేసేది పద్ధతి ఎవరైనా సరే ఎవరు చేసిన సంజయ్ గారికి రాగానే ఆయన పోలీసులకు కానీ ఇంకా అధికారులు కానీ తెలియజేస్తే మంచిగా ఉండేది. పబ్లిక్ తెలవకుండా ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పి అతన్నే దాన్ని అవకాశం దొరికిందని చెప్పింది. ఇది రాజకీయం ఓకే, థ్యాంక్ యూ. మనం చేసే పని కరెక్ట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా ఆలోచన ఒక లేమ్యాన్ ఒక చేసాడు అర్థం, ఇంకోరేదో చేసి అర్థం. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అలాంటి కార్యక్రమాలు భయం.
తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రశ్నపత్రాలు లీకుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను అక్రమ అరెస్టుకు నిరసనగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డిలు బుధవారం బ్యాంకు కాలనీ దానాపురం రోడ్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రశ్నపత్రాల లీకుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డిలు బుధవారం బ్యాంక్ కాలనీ దానాపూర్ రోడ్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పోలీస్ శాఖ వారు మన్సూరాబాద్ డివిజన్ కార్యాలయంలో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలు చీదరించుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నో ఆశయాలతో యువతకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే వరుస ప్రశ్నపత్రాలు లీకులు అవ్వడంతో వారి జీవిత ఆశయాలు అంధకారమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది నా తప్ప. అది ఇలా సమాచారం ఇమీడియట్గా 2 నిమిషాలలో దేశం కాదు ప్రపంచం అంతా పోయేటువంటి సమాచార సంకేతం ఉందిరా నాయన, అది తెలుసుకోండి అని చెప్పి మేము ఐటీ శాఖ మంత్రిని చెప్తా ఉన్నాం. రైట్ అన్న, ఓకేనా, థ్యాంక్ యూ. సంబంధించిన ఆడియో ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ ఎట్లు వచ్చినాయని చెప్పేసి బండి సంజయ్ గారు సాక్ష్యాధారంతో నిరూపించడం జరిగింది. ఆ వడ్డించడానికి ఈరోజు 10th క్లాస్ పేపర్లను వాళ్ళే లీక్ చేసుకుంటూ నిన్న స్వయంగా రంగనాథ్ గారు, కమిషనర్ గారు స్పష్టంగా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. 11 గంటలకే మీటింగ్ పెట్టేసి ఆ లీక్ చేసిన వ్యక్తి ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. 140 ఫోన్లు 140 సార్లు ఫోన్లో మాట్లాడిండు. బండి సంజయ్ కూడా ఆ విధంగా సెండ్ చేసిండు అని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా కొన్ని కేసీఆర్ బొక్కలకు అలవాటైన మీడియాలు, కొంతమంది అవారగాలు కావాల్సి బండి సంజయ్కి కలర్ రుద్దాలని చెప్పేసి ఈరోజు ఆయన అత్తగారి ఇంట్లో వాళ్ళ అత్తమ్మ చనిపోతే దినాలకుంటే కూడా ఈరోజు కక్ష సాధింపు జరిగిన సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేయాలి. రేపు 8వ తారీఖు నాడు మోడీ గారు వస్తున్నారు, వాళ్ళ బండారం అని బయటపడతాయని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ పేపర్లు లీకేజ్, ఉద్యోగస్తుల పేపర్ లీకేజ్ మళ్లించడానికి మాత్రమే ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. బండి సంజయ్ అరెస్టులకు, కోర్టులకు, జైలకు కొత్త కాదురా నాయన, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పొద్దున్న నుంచి 6 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరినీ అరెస్ట్ చేస్తారు. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా నిజం నిర్భయంగా ఉంటుంది. ఈ లీకేజ్లో అన్నీ మీ పాపం చుట్టే, మీ ఇంటి చుట్టే, మీ కవిత చుట్టూ, కేటీఆర్ చుట్టూ, మీ ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి. ప్రజలందరూ గమనిస్తారు. నువ్వు సబ్జెక్ట్ డైవర్ట్ అయితే డైవర్ట్ కాదు. ఈ పేపర్ లీకేజ్లో మొత్తం స్పష్టమైన ఆధారాలతో మన బండి సంజయ్ గారు నిరూపించారు కాబట్టి ఆయన మీద కక్ష చంద్రుడు. ఈ సమాచారం ప్రజలంతా తెలుసుకుంటారు. అందరికీ వాట్సాప్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజలందరూ నిర్భయంగా ఎవడు ఏం చెప్తున్నాడు, ఎస్పీ కమిషనర్ ఏం చెప్పింది కూడా తెలుసుకుంటున్నారు. లీకేజ్లో 12 గంటలకే ఆయన లీకేజ్ చేసి మొత్తం స్పష్టమైన రిపోర్టును కమిషనర్ చెప్పినాక నువ్వు ఆయన ఎట్లా చేసిండని చెప్తావు. ఈరోజు నాకు కూడా ఎవరైనా పంపిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ను అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కారణం తెలపకుండా అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చౌటుప్పల్ మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కారణం తెలపకుండా అక్రమ అరెస్టు చేయడంలో చౌటుప్పల్ మండల కేంద్రంలో నిరసన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పరిపాలన చేతకాక ప్రతిపక్షాలను అరెస్టు చేయడం సిగ్గుచేటని, తన బిడ్డ లిక్కర్ స్కామ్ను, పేపర్ లీకేజీలను పక్కదారి పట్టించేందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి కేసీఆర్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దూడల భిక్షం గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రమణ శంకర్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు ఉడుగు వెంకటేశ్వర్ గౌడ్, బాతరాజు సత్య, పోలోజు శ్రీధర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, దాసోజు భిక్షమాచారి, కాంశెట్టి భాస్కర్, దిండు భాస్కర్, పబ్బా వంశీ, మునగాల రాజశేఖర్, మునగాల తిరుపతి రెడ్డి, మోదుగాడు రమేష్, బడుగు కృష్ణ, నరహరి, గోషిక పురుషోత్తం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, దుర్గయ్య, శాంతి చంద్రశేఖర్, ఉడుగు యాదయ్య గౌడ్, గణేష్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. Iran
బండి సంజయ్ గారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసే బండి సంజయ్ గారిని వెంటనే. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జోడో కార్యక్రమాన్ని మాజీ మంత్రి జానారెడ్డి మండల కేంద్రంలో కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జోడో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లా అడవిదేవునపల్లి మండలం కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జోడో యాత్ర కార్యక్రమాన్ని మాజీ మంత్రి జానారెడ్డి మండల కేంద్రంలో కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జోడో యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకి 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని, బీజేపీ టీఆర్ఎస్ ఓడిపోవడం తథ్యమన్నారు. ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు బత్తల లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్, మండల పార్టీ అధ్యక్షులు బాలు, చిరుమర్రి, కృష్ణయ్య, కాంతారెడ్డి, రామలింగం తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు కొంచెం క్రాస్ ఉన్నారు. మీరు దేవుని చెప్పి మాకు అడ్డం వచ్చి చెప్పండి, తర్వాత తీసుకోవచ్చుగా, మీద మీద తీసుకోవచ్చు. పూజ పూజ అంతే రాజ్యం అమ్మవారు ఈరోజు హాస్యహాత్ జోడో కార్యక్రమం రాహుల్ గాంధీ పిలుపు మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు తామరచెల్ల అడవిదేవులపల్లి ఒక కార్యక్రమాన్ని పెద్దలు మాజీ సిఎల్పి నాయకులు కుందూరు జానారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ తామరచెల్ల, ఇక్కడ అడవిదేవులపల్లిలో ప్రారంభించి ప్రతి గ్రామాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారి వైఫల్యాలు, ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రజలకి ఎన్ని రకాల హానిలు జరుగుతున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు కానీ చిన్న కుటుంబాలు కానీ ఈరోజు కనీసం నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితిలో లేదు. దీనంతటికి కూడా కారణం ఇక్కడ మనం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు సస్యశ్యామలంగా మనందరం కూడా ఒక వెహికల్స్ కానీ సస్యశ్యామలంగా ఉన్నామంటే అది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మనందరం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న కృష్ణపట్టే ప్రాంతం కానీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా కానీ, అదేవిధంగా ఆంధ్ర కానీ అన్నీ కూడా ఇవాళ సస్యశ్యామలంగా ఒక పంటలు, నీటి వసతులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఈరోజు సస్యశ్యామలంగా ఒక మోటార్ సైకిల్, కార్లు వేసుకొని బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితాలు మనం చేస్తున్నామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్లనే అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మనం మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు మనం తినే రేట్ లేకపోతే నా ఇంట్లో లైట్ లేదు, అది సురక్ష ఆర్డర్ పెట్టుకుంటే అది ఎంత గుర్తి రుణమాఫీ చేస్తుంది, రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీ 1 లక్ష 2 లక్షలు అయింది. ఈ 2 లక్షల రూపాయలు అయినా నీకు రేపు రికవరీ వస్తే నీకు పెనాల్టీ, అంటే మళ్ళీ ఈ అప్పు ఇవ్వకపోతే ఇక నీకు అప్పు ఇవ్వరు. ఆ విధంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయలే, ఇల్లు కట్టలే, యువకులకు వృత్తిస్తున్నది ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ అన్నది అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఇటువంటి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి తీరు చూస్తే అడిగినటువంటి వాళ్ళ కూడా అనగొట్టడానికి పోలీసును పెట్టుకొని రాజ్యం ఏలటానికి తయారైంది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం. అందుకని ఈ 2 ప్రభుత్వాలకు, అటు పార్లమెంట్లో ఇటు
అసెంబ్లీలో బుద్ధి చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం నిలబెట్టితే మీ రుణమాఫీ చేయడంతో పాటు పెరిగిన ధరవరల్లో తగ్గించడంతో పాటు ఊరికి కానీ ఇతర మన పంటల ఉత్పత్తులకు తగిన ధరని కల్పించడంలో కానీ రాహుల్ గాంధీ వరంగల్ మీటింగ్లోనే హామీ ఇచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రతిరోజు. ఇవన్నీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి కృషి చేయండి. ఇక ఒక్క విషయం మీకు తెలపాలంటే, అనేకం మీకు తెలియదు. ఇవాళ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అయితే మీ దామర్చర్ల మండలం అంటే ఇంతకుముందు అరిదేవరపల్లి కూడా అందులోనే ఉంది. అంటే ఇక్కడ ఉన్నోళ్ళకు మీకు ఎవరికి తెలియదు. మీరు పుట్టినప్పటి నుంచి ఎలుగు చూస్తుండ్రు కాబట్టి మీకు అర్థం కాలేదు. మీరు పుట్టినప్పటి నుంచి ఈయనకే తెలియదు. ఇటువంటి యొక్క ఈ ప్రభుత్వాన్ని, ఇటువంటి యొక్క ఈ ప్రభుత్వాల యొక్క ఆగడాలని, ఈ అణచివేత విధానాన్ని మనం ఎదిరించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పూర్వం కుల మతాల అందరినీ కలిసికట్టుగా ఉంచి తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ మళ్ళీ మీరు పట్టం కట్టాలి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇంటింటికి పోయి ఈ విషయాలు చెప్పడానికి నేను ఇవాళ ప్రారంభించిపోతున్నాను. మీరు ఇంటింటికి తెలియజేయండి. తిరిగి మళ్ళీ ఒక సమయంలో మీకు పెద్ద మీటింగ్ పెట్టుకున్నా. ఇవాళ మన మీటింగ్ అంతా చెడిపోయింది. చాలా సంతోషం, మీరందరూ పొద్దున్న నుంచి చాలా కృషి చేసినారు. మళ్ళీ ఒకసారి సమావేశం పెట్టుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మర్యాల గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం నుండి 4 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి రాతి శిలలపై రంగనాథ స్వామి రూపాన్ని చిత్రీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మర్యాల గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం నుండి 4 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి రాతి శిలలపై రంగనాథ స్వామి రూపాన్ని చిత్రీకరించారు. గురువారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. 4 రోజుల పాటు ఈ ప్రాంతమంతా గోవింద స్మరణలతో మారుమోగిందని గ్రామస్తులు తెలిపారు. शुक्रार ఆనే ఉన్నావా సరే నేను అడుక్కుంటాను. రేపు పొద్దున మళ్ళీ రాగది. యోగా ఆసనాలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో శారీరక దృఢత్వాన్ని కలిగి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా క్రమశిక్షణతో సమాజంలో నడుచుకోవడానికి యోగా ఆసనాలు ఎంతో ప్రాముఖ్యతను చోటు చేసుకుంటుందని శ్రీ సత్యసాయి యోగా సేవా కేంద్రం ప్రధాన గురువు ఊట్కూరు నాగేశ్వరరావు అన్నారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నల్గొండ అర్బన్ రెసిడెన్షియల్ బోయవాడ పాఠశాలలో గత 4 నెలల నుండి విద్యార్థులకి యోగాసనాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఆసనాలు నేర్పించి విద్యార్థులకి మంచి నడవడికలు తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. చక్రాసనం, హాలాసనం, ధనురాసనం, వృక్షాసనం, వజ్రాసనం వంటి ఆసనాల ద్వారా విద్యార్థుల్లో ఎన్నో మార్పులు వస్తాయని, తద్వారా విద్యార్థులు అన్ని విధాలుగా దృఢత్వంతో ఉంటారని తెలిపారు. తమ సత్యసాయి యోగా సేవా కేంద్రం ద్వారా గత 2 సంవత్సరాల నుండి పట్టణంలో అనేక సెంటర్లలో ఈ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రజలకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఆరిఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గడ్డని తీసుకొచ్చి మొక్కలు పెట్టండి. రెడీ. నెక్స్ట్ పూర్తి చాకు విగ్రహంలా కనిపించాలి. రేజ్ యువర్ హ్యాండ్స్. చేతులు, 2 చేతులు. గాలి పీల్చుకోండి. పొట్టలో ఉన్న గాలి మొత్తాన్ని మిగిలియండి. శూన్యకంలోకి వచ్చిన తాపైన వచ్చి 2 బట్టల సంకలు నొక్కుబట్ట అనిపిస్తుంది. మిగతా 4 వేలు జతగా ఉండాలి. 4 వేలు భూమి చూస్తుంటే అనిపిస్తుండాలి. 2 భుజాలు సమానంగా ఉండాలి. 2 మోచేతులు సమానంగా ఉండాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. 2 మోకాలు 4 వేలు సందు మాత్రం ఉండాలి. యథావిధిగా ప్రాణం కొనసాగించండి. 4 సెకండ్లు గాలి పీల్చుకోండి. పూరక. Offering of my humble pranams at the lotus feet of Bhagavan Sri Satya Sai Baba, Pujya Sri Bhikshmaya Guruji, and also Surya Kumar Mataji. It is pleasure to share with you all. I have been conducting free yoga classes for the last 9 years in Nalgonda, offline and online. And also I have been conducting free yoga classes for poor students who are belonging to below poverty line, orphanage students, semi-orphanage students and poor students in Boyawada Residential School for the purpose of to improve their communication skills, yoga, pranayama, asanalu and also meditation classes. పాఠశాలలో గత 5 నెలల నుండి సత్యసాయి యోగా సేవా కేంద్రం ద్వారా నాగేశ్వరరావు సార్ గారు ఉచితంగా పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. తర్వాత మెడిటేషన్, దాంతోపాటు భజనలు, మెడిటేషన్ భజనలు నేర్పిస్తున్నారు. దాంతోపాటు విద్యార్థులకు క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా చరణ్. నేను బోయవాడ యుఆర్ఎస్ నల్గొండలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఫస్ట్లో ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈ సార్ ఫస్ట్ 4 నెలల క్రితం వచ్చాడు. అప్పుడు యోగా చేరాలేదు. ఫస్ట్ అన్ని కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అవన్నీ ఉండే. ఫస్ట్ ప్రాణాయామంతో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ నాకు చేరాలేదు. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అన్ని 100కు పైగా ఆసనాలు నేర్పించాడు. అందులో నాకు కాళ్ళు చేతులు ఫస్ట్ వచ్చాయి. తర్వాత సారు మీరు నొప్పిని భరిస్తేనే ఆ నొప్పి పోతుందిరా అది అని చెప్పాడు. అప్పటి నుంచి నేను కరెక్ట్గా చేయడం మొదలుపెట్టాను. విలేజ్ నేమ్ ఇస్ మరూర్. యోగా గురువు వచ్చినప్పటి నుంచి నాకు చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందుకు నేను ఆటలు ఆడేటప్పుడు, వంగేటప్పుడు బాగా బాడీ పెయిన్స్ వచ్చేవి. ఇప్పుడు అవన్నీ రావట్లేదు. నాకు
నా సొంతంగా లేచి చదువుకుంటున్నాను. ఎవరి గురించి పట్టించుకోవట్లేదు లేదు. నాదేదో నేను చదువుకుంటున్నాను. యోగా గురువు గారు కూడా బాగా నేర్పిస్తున్నారు. అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి అవన్నీ చెప్తూ ఉంటాడు. అలాగే నేను అమ్మని నాన్నని గౌరవిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండెదల జగదీష్ రెడ్డి. బీజేపీ నేతలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి జగదీష్ రెడ్డి. అణగారిన వర్గాల గొంతుగా జగ్జీవన్ రామ్ అన్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ని అరెస్ట్ చేశారన్న సాంకినేని వెంకటేశ్వరరావు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. వడగండ్ల వాన బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. కొనసాగుతున్న పటేల్ రమేష్ రెడ్డి భారత్ జోడో యాత్ర. లిక్కర్ స్కామ్ అక్రమ సంపాదనపై దృష్టిని మరల్చేందుకే బండి సంజయ్ అరెస్ట్ అన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ వెనుకబడిన వర్గాల ప్రజల కోసం ఆనిత్యం కృషి చేశారన్న సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు. దేశంలో అత్యధిక కాలం మంత్రిగా చేసిన ఘనత జగ్జీవన్ రామ్కి ఉందన్న జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ నాయకులు ఎన్ శ్రవణ్ కుమార్. భక్తి శ్రద్ధలతో అయ్యప్పకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బండి సంజయ్ను కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగిన తల్లిదండ్రులు. ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్న మహాజన నేత మందకృష్ణ మాదిగ. 10వ తరగతి పరీక్షల లీకేజ్ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం ఉందన్న భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్రమాలు స్మరిస్తుండగా కేసీఆర్ అరెస్టు మనోదహనం. ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ చౌటుపల్లిలో నిరసన చేపట్టిన బీజేపీ శ్రేణులు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జోడో యాత్ర. మర్యాల గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. నల్గొండ అర్బన్ రెసిడెన్షియల్ బోయవాడ పాఠశాలలో గత 4 నెలల నుండి విద్యార్థులకి యోగాసనాల్లో ఉచితంగా శిక్షణ తరగతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.